వాసుదేవ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. नमस्कारं मास्टर ईके. नमस्कारं मास्टर ईके. नमस्कारं मास्टर एमएन. नमस्कारं मास्टर एमएन. नमस्कारं मास्टर वीपीएस. नमस्कारं मास्टर वीपीएस. नमस्कारं मास्टर सीवीवी. नमस्कारं मास्टर सीवीवी. नमस्कारं मास्टर सीवीवी. नमस्कारं मास्टर सीवीवी. नमस्कारं मास्टर सीवीवी to your lotus feet. नमस्कारं मास्टर सीवीवी to your lotus feet. Master CVV, namaskaram to your lotus feet. नमस्कारं सीवीवी to your lotus feet. Vasudeva. 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 నేను చదువుతా. ఓకే. వాసుదేవ. పేజ్ నెంబర్ 131. A lady aged about 40 years came to our dispensary with the following complaints. Since 6 years, she was suffering from headache on vertex and on forehead. Severe dragging type of pain from heels lions. She could not put heel on floor because of pain. Since 1 year, she was suffering from body pains and backache and physical agitation. Appetite was not good, sleep was not good, bowels were regular and sometimes constipated. Sometimes she gets blurred vision. She had hearing problem also, continuous cold and cough. Sometimes she get dry cough. It was more in winter. 8 months ago, her vision failed. Occasionally, he talks in dreams. She could not bear if there was small stone under the heel. On 24/10/1980, Master Ike prescribed Stramonium 201 dose. After one week, she came and said that she was getting sleep and appetite was improved, and there was betterment in vision also. He maintained her on placebo. Vasudeva. సిక్స్త్ పాయింట్ అనిపిస్తుంది మరి. 8 months ago her husband expired. Occasionally talks in dreams. మిగతా సింటమ్స్ ఏమీ రాలేదు. వాసుదేవ. కృష్ణ గారు. వాస్తవ్ అండి. నేను 5th point, sometimes she gets blurred vision, she had hearing problems. 5th point and 6th point బేస్ మీద వేశారు అనుకుంటున్నాను. వాస్తవ. నేనైతే స్టామోనియంలో మాస్టర్ చెప్తారు రీసెంట్లీ డెడ్ పీపుల్, అలాగే వాళ్ళు వీళ్ళతో మాట్లాడడం అనేది చాలా స్పెసిఫిక్ గా ఇచ్చారు సింటమ్. అది అందుకని 6th పాయింట్ ఇస్ ద మార్క్డ్ సింటమ్ ఫర్ ది స్టామోనియం వేయడానికి. అలాగే మనకి మిగతా సింటమ్స్ లో ఆ పెయిన్స్, అలాగే బ్లర్డ్ అంటే విజన్ ప్రాబ్లం కూడా మనకి స్టామోనియంలో స్ట్రాంగ్ గా ఇండికేట్ చేస్తుంది. అందుకనే మనకి స్టామోనియం వేసిన తర్వాత విజన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది.
వాసుదేవ. మారుతి గారు. వాసుదేవ. నాకు కూడా ఈ అకేషనల్లీ హీ టాక్స్ ఇన్ డ్రీమ్స్, హస్బెండ్ ఎక్స్పైర్డ్ అనే దాన్ని బట్టి ఈ చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనేటువంటిది స్ట్రామోనియంలో ఒకటి ఉన్నది, అది 6th పాయింట్. నెక్స్ట్ ఈ బ్లర్డ్ విజన్, సమ్ టైమ్స్ హీ గెట్స్ బ్లర్డ్ విజన్, ఈ రెండింటి మీద బేస్ అయ్యి 5th and 6th పాయింట్ మీద మాస్టర్ గారు స్ట్రామోనియం 200 ఇచ్చుంటారు అనుకుంటున్నాను. వాసుదేవ. మురళి గారు. వాసుదేవ్ అండి. నేను కూడా మారుతి గారితో ఏకీవిస్తున్నాను. 6th పాయింట్ అది మీరు అందరూ చెప్పింది అదే, అదే కొత్తగా యాడ్ చేసేది ఏం లేదు. 6th పాయింట్ మెయిన్ బేస్. 5th పాయింట్ బ్లడ్ విజన్ కూడా ఉంది. అలాగే 1st పాయింట్ హెడేక్ కూడా స్టామోనియం ఇండికేట్ చేస్తుంది, అందువల్ల ఇచ్చింటారు. మన్మోహన్ గారు. వాసుదేవ. నాకు కూడా మెయిన్ అది ఆ 6th పాయింట్ బేస్ మీదనే స్ట్రామోనియం ఇచ్చింటారనేది ఉంది అనిపిస్తుంది. ప్లస్ ఇది స్ట్రామోనియం కొద్దిగా హిస్టరికల్ ఇది కూడా మేనిఫెస్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ 5th పాయింట్ సమ్ టైమ్స్ షీ గెట్స్ బ్లర్డ్ విజన్, షీ హ్యాడ్ హియరింగ్ ప్రాబ్లమ్ ఆల్సో అనేసి అని అన్నారు కదా, వాటి బేస్ మీద స్ట్రామోనియం 200 వేశారని అనిపిస్తుంది. వాసుదేవ. వాస్తే అండి. 6th పాయింట్, 7th పాయింట్ అండ్ 5th and 4th పాయింట్స్. అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత నుంచి తన హెల్త్, అది మెయిన్ కంప్లైంట్. వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడుతున్నట్టు కళలు రావటం, అది మెయిన్ బేస్ చేసుకునే మిగతా చూసుకుని ఇచ్చారనుకుంటున్నాను. అంతే మీరు చెప్పిందే. ఒకసారి ఇలాగే ఇదే విజన్ పోయిన కేసు, వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఆవిడ ఏడ్చి 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 నెమ్మదిగా విజన్ బ్లర్డ్ అయిపోయి విజన్ పోయింది. అప్పుడు బుచ్చిగారు అదే కాజేషన్ అంటే ఏడ్చింది కదా ఆవిడ రియాక్షన్, ఏడ్చి అని దాన్ని బేస్ చేసుకుని ఆయన ఇగ్నీషియా 1M వేస్తే ఆవిడకి విజన్ మళ్ళీ పూర్తిగా వస్తుంది. ఎవరో అన్నారు ఇప్పుడు పోయింది కానీ మళ్ళీ పోతుంది అన్నారు, ఇప్పుడు వచ్చిందిలే కానీ మళ్ళీ పోతుంది. బుజ్జి గారిని వచ్చి అడిగితే అది ఎప్పుడు పోదు, పోతే మీ దగ్గరికి వస్తానని చెప్తానే చెప్పేస్తారు అట్లా. నెక్స్ట్ కేస్ నెంబర్ 132. A lady aged about 21 years came to our district with following complaints. She was suffering from white discharge. She had 2 deliveries. Last one was 1 year ago. Since then she was getting fever twice in a week. It was lasting for 2 hours. Dragging pain in both the limbs. Body becomes warm. Appetite was not good and sleep was also not good. Daily scanty bleeding appears from the vagina and also white discharge. Profuse sweating and forms and sores. On 24th October 1980, Mastika prescribed Vena 30, 2 doses with 1 week gap. She got relief. ఇది క్లియర్ గా ఉందండి కేసు. మనకి మనకి ఇంటర్మిటెంట్ ఫీవర్స్ చైనాలో మనకి మార్కెట్ సెంటర్ ఫీవర్ ట్వైస్ ఇన్ వీక్, ఫీవర్ ట్వైస్ ఇన్ వీక్ అనేది మనకి చాలా స్ట్రాంగ్ గా అది పీరియాడిసిటీని చూపిస్తుంది. ఆ టైం కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తుంది. అలాగే ఆ 2 hours నుండి తగ్గిపోవడం అనేది కూడా టైం స్పెసిఫిక్ గా ఉంది. చైనా అనే వెందికేల్ అనేది అదొక స్ట్రాంగ్ సింటమ్. అలాగే ఈ స్కాంటీ బ్లీడింగ్ కూడా ఉంది కాబట్టి డైలీ అవుతుంది కాబట్టి దానివల్ల మనకి ఎనిమిక్ కండిషన్ ని ఇండికేట్ చేస్తుంది అది చైనాని. సో అది కూడా చైనాకి స్ట్రాంగ్ పాయింట్. తర్వాత ఈ డిశ్చార్జెస్ అంటే వైటల్ ఫ్లూయిడ్ డిశ్చార్జెస్ మనకి చైనా స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. సో అందుకని
ఈ ప్రొఫ్యూస్ స్వెటింగ్ ఆన్ పామ్స్ అండ్ సోల్స్ కూడా మనకి ఈ చైన్ అని ఇండికేట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ మనకి అన్ని పాయింట్స్ కూడా చైన్ అని స్ట్రాంగ్ గా ఇండికేట్ చేస్తున్నాయి. అందుకని ఈ ఎనిమిక్ కండిషన్ ఈ చూసి మాస్టర్ గారు 32 డోసెస్ విత్ 1 వీక్ గ్యాప్ మనకి రిజల్ట్ కూడా షీ గాట్ రిలీఫ్ అని వచ్చింది వాసుదేవ. వేణు చెప్తారా మీరు? వాసుదేవ సేమ్ టార్గెట్ చెప్పినట్టే సేమ్ పాయింట్స్. కృష్ణవేణి గారు. వాస్తవం అండి, ఈ కేసులో 5 పాయింట్స్ చైనాకి మ్యాచ్ అవుతున్నాయండి, అందుకే ఇచ్చారు అనుకుంటా. వాస్తవ భారతి గారు. వాస్తవ ఈ కేసులో పేషెంట్ ఏజ్ 21 years అండి. ఆవిడకి 2 డెలివరీలు అయినాయి. అందులో సెకండ్ డెలివరీ 1 year బ్యాక్ అయినది. నేను అనుకోవటం ఈ డెలివరీస్ లో ఆవిడకి బాగా ఎనీమియా, లో వైటాలిటీ, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ ఆన్ పామ్స్ అండ్ సోల్స్ అనేది వైటాలిటీ బాగా తక్కువ ఉన్నది, ఎనీమియా అనేది తెలియజేస్తున్నది. ఈ ఎర్లీ ఏజ్ లో 21 years కే 2 డెలివరీ అవటం వల్ల ఆవిడకి ఒక విధమైన ఈ పర్పురాల్ డిస్టర్బెన్స్, సూతికి సంబంధించిన అంటారు చూడండి, అలాంటిది వచ్చి అప్పటి నుంచి ఆవిడకి ఫీవర్ రావటం, 2 గంటలు ఉండిపోవటం, ఈ వీక్నెస్ వల్ల, ఎనిమియా వల్ల డ్రాగింగ్ పెయిన్ ఇన్ బోత్ లిమ్స్ అన్నారు చూడండి, ఇవన్నీ ఆవిడకి బాగా వైటాలిటీ తక్కువ టైంలో 2 కాన్పులు అవటం వల్ల వచ్చి ఉంటుంది. దానివల్ల నిద్ర సరిగా లేకపోవటం, ఆకలి సరిగా లేకపోవటం, దాంతోపాటు ఆ డెలివరీస్ అయినప్పటి నుంచి, సెకండ్ డెలివరీ అయినప్పటి నుంచి బ్లీడింగ్ రోజు అవుతూ ఉంటాం. వీటి వల్ల బాగా వైటాలిటీ తగ్గిపోయినందువల్ల మాస్టర్ గారు లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, ఎనిమిక్, ఈ అన్నిటి మీద బేస్ అయ్యి టు బూస్ట్ అప్ ది కేసు చైనా 32 డోసులు 1 week గ్యాప్ తో ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. వాసుదేవ. మురళి గారు. అంతేనండి, మురళి గారు. పాయింట్స్ అందరూ చెప్పిన పాయింట్స్ అండి. మరి కొత్తగా నాకేం అనిపించట్లేదు. ఆ పీరియాడిసిటీ, లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ బేస్ చేసుకునే ఇచ్చుంటారు. అంతేనండి. మన్మోహన్ గారు. వాసుదేవ, ఇందాక తారకేష్ గారు మీరు చెప్పిన పాయింట్సే అన్ని. అంటే మెయిన్ అనిమిక్ కండిషన్ ఒకటి, తర్వాత ఫీవర్ వీక్లీ ట్వైస్ రావడము, తర్వాత పీరియాడిసిటీ ఉంది కదా 2 hours తగ్గిపోవడం, పీరియాడిసిటీని బట్టి అనిమిక్ కండిషన్ వల్ల డ్రాగింగ్ పెయిన్స్ ఇన్ బోత్ ది లిమ్స్, తర్వాత బాడీ బికమింగ్ వార్మ్ అన్నది, తర్వాత అనిమిక్ కండిషన్ వల్ల అంటే ఈ పెయిన్స్ వీటి వల్ల నిద్ర పట్టకపోవడము, ఆకలి తక్కువగా ఉండడం, ఈ ఇంటర్మిటెంట్ గా బ్లీడింగ్ కనపడము, తర్వాత వైట్ డిశ్చార్జ్, ఇవన్నీ కూడా, ప్లస్ స్వెటింగ్ ఇన్ పామ్స్ అండ్ సోల్స్, ఇవన్నీ కూడా వైటల్ వీక్నెస్ ని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా చైనా కవర్ చేస్తుంది కాబట్టి చైనా 32 డోసెస్ ఇన్ 1 week గ్యాప్ లో ఇచ్చారని అనుకుంటున్నాను. శ్రీదేవి. తారకేష్ గారు చెప్పినవే పాయింట్స్, అన్ని పాయింట్స్ చైనా ఇండికేట్ చేస్తున్నాయి. వాస్తవ్. కృష్ణవేణి చదువుతామా? 133 కేసు నెంబర్. వాస్తవండి, కేస్ number 133. A lady aged about 30 years came to our dispensary with the following complaints. She was suffering from pain in the chest, palpitation, dyspnea even after walking small distance, vertigo and pain in ribs and in both the axilla, pain in left leg and toes which was like scorpion bite. She was suffering with numbness also, dysmenorrhea. Since 4 months she did not get menses, dragging type of pain in the neck and back, burning sensation in the eyes, sleep was not good. She gets headache at morning. Since 2 months she was suffering from white discharge. She had 7 children. On 24/10/1980, Master EK prescribed Arnica 201 dose. వాస్తవాన్ని ఈ కేసులో ఈవిడికి 30 years ఉన్నాయి. 30 years కి ఆమెకి ఆల్రెడీ 7 డెలివరీస్ అయ్యాయి. సో ఆ పాయింట్ బేస్ ఒకటి, అండ్ ఫస్ట్ పాయింట్ ఒకటి,
And eighth point, seventh point, since 2 months he was suffering from white discharge. And second point, pain in left leg toes with which was like scorpion bite. ఈ పాయింట్స్ బేస్ మీద వేశారని అనుకుంటున్నాను వాసుదేవ్. నేను వాసుదేవ సేమ్ ఫస్ట్ నుంచి చెప్తుంటే 30 years 7 చిల్డ్రన్స్, తర్వాత ఫస్ట్ పాయింట్, సెకండ్, ఫోర్త్. సో ఎన్ని పెయిన్స్ కొంచెం హెడేక్, మార్నింగ్ బర్నింగ్ సెన్సేషన్, సో ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం పెయిన్ఫుల్ గా ఉన్నాయి. దాన్ని బట్టి సార్ వస్తే మారుతి గారు. వాస్తవా మన వాళ్ళు చెప్పినట్టు ఈ 30 years ఏజ్కే 7 చిల్డ్రన్ పుట్టడం వల్ల ఈ 7 డెలివరీస్ వల్ల ఆవిడ హెల్త్ బాగా అప్సెట్ అయిపోయి ఒక విధంగా కొద్దిగా కార్డియాక్ వీక్నెస్ కూడా వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చెస్ట్ పల్పిటేషన్, పెయిన్ ఇన్ ది చెస్ట్, డిస్నియా, ఈవెన్ ఆఫ్టర్ వాకింగ్ స్మాల్ డిస్టెన్స్, ఇవన్నీ చూస్తే ఈ డెలివరీస్ లో ఆవిడ హెల్త్ బాగా దెబ్బతిని మిగతా సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయినాయి అనిపిస్తున్నది. దాంతోపాటు ఈ వైట్ డిశ్చార్జ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అందువల్ల మాస్టర్ గారు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ రిపీటెడ్ డెలివరీస్ అనే దాని మీద బేస్ అయ్యి ఈ ఆర్నికా 200 ఇచ్చి ఉంటారనుకుంటున్నాను. వాసుదేవ్ నాకు కూడా అదే 8 పాయింట్ ఒకటే స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి ఆర్నికా వేయడానికి. అంటే డెలివరీస్ అయిన తర్వాత వచ్చే ఈ మిగతా సింటమ్స్ కినట్లీ కూడా నాకు ఆర్నికా బాగా ఇండికేట్ అవుతుంది. సో అవన్నీ కూడా తర్వాతే, అంటే 30 years కి ఇన్ని డెలివరీస్ అవడం అనేది చిన్న విషయం కాదు. సో దానివల్ల ఆ మిగతా సింటమ్స్ అన్ని డెవలప్ అయి ఉంటాయి. అందుకనే ఆర్నికా ఇచ్చారు. వస్తే మురళి గారు చెప్తారా మీరు? అంతేనండి. అంటే అదే రిపీటెడ్ డెలివరీస్ వల్ల బాడీ అంతా సోర్నెస్ రావడం వల్ల ఇచ్చుంటారు అనిపిస్తుంది. అది ఫస్ట్ పాయింట్ లో కూడా చెస్ట్ పాల్పిటేషన్, అది కూడా సోర్నెస్ ఇండికేట్ చేస్తుంది కదా. మెయిన్ 8th పాయింట్, మిగతా పాయింట్స్ అన్సపోర్టింగ్ గా ఉన్నాయి, దానివల్లే ఇచ్చుంటారని అనుకుంటున్నాను. వాసుదేవ్ మన్మోహన్ గారు. మీరందరూ చెప్పిన పాయింట్స్ అండి. ఆ 8th పాయింట్ బేస్ మీదనే ఆర్నికా 200 ఇచ్చింటారు. మిగిలినవన్నీ ఇంకా దానికి రిలేటెడ్ గానే ఆ పెయిన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆర్నికా 200 ఇచ్చారని అనుకుంటున్నాను. వాసుదేవ శ్రీదేవి గారు. ఫస్ట్ పాయింట్ అండి, షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ ఇన్ ది చెస్ట్, పాల్పిటేషన్, డిస్నియా, ఈవెన్ ఆఫ్టర్ వాకింగ్ స్మాల్ డిస్టెన్స్, తల తిరగడం, ఇవన్నీ పెయిన్ ఇన్ ద రిబ్స్. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి నేను అనుకోవటం సెకండ్ పాయింట్ ఆల్సో పెయిన్ ఇన్ ది లెఫ్ట్ లెగ్ అండ్ టోస్. అది స్కార్పియన్ బైట్ లాగా పెయిన్ ఉందన్నారు. నమ్నెస్ కూడా ఉంది, అంటే సంథింగ్ ఒక డిస్క్ ప్రాబ్లం ఏమన్నా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. నమ్నెస్ ఉంది, ప్లస్ ఆ పెయిన్ అలాంటి పెయిన్ కదా, అంత సివియర్ పెయిన్. స్కార్పియన్ బైట్ లాగా ఉంది అంటే మంట కూడా ఉంటుంది కదా. సో అంటే అది డిస్క్ ప్రాబ్లం కానీ అలా ఉంటేనే ఆ పెయిన్ వస్తుంది. దాంట్లో దాని వలన టైప్ ఆఫ్ పెయిన్, ఆ సివియారిటీ, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్, డ్రాగింగ్ టైప్. 4th పాయింట్, నెక్ లోను బ్యాక్ లో కూడా డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది. ఇది కూడా మనకు ఆ డిస్క్ ప్రాబ్లం ఇండికేట్ చేస్తుంది. సో ఆయన అక్యూట్ కండిషన్ ఆఫ్ దట్ సివియర్ పెయిన్. సో ఆవిడ నేను అనుకోవటం ఈ పెయిన్స్ ఇవి ఉన్నాయి కదా, అంత సివియర్ స్కార్పియన్ బైట్ పెయిన్ అంటే చాలా పెయిన్ కదా, దాని వలన తను పాల్పిటేషన్, దడ, గుండెలో నొప్పి, ఆయాసం, ఇలాంటివన్నీ అంటే మెంటల్ సిమ్టమ్స్ అన్నట్టు ఇవన్నీ రావడం, వీటన్నిటిని వేస్ట్ చేసుకుని ఆయన ఆర్నికా వేస్తుంటారు అనుకుంటున్నాను. వాసుదేవ, నేను వాసుదేవ మర్చిపోయా. మారుతి గారు చదువుతారా? నెక్స్ట్ కేసు 134. మారుతి గారు. మురళి గారు మీరు చదువుతారండి? వాసుదేవ రాకేష్ గారు.
చదవండి మార్కెట్. A boy aged about 19 years came to our dispensary with the following complaints. He was getting profuse sweat in palms and soles since 2 years. Once in 3 or 4 months, he suffers with itching and urticaria. It was since 1 year. Grey hair since 1 year, itching of left eye, catching type of pain while standing from sitting posture. He could not stand straight for 3 or 4 minutes. Since 1 year, he was getting acne on face, grinds teeth in sleep. Appetite was good, digestion was also good, bowels were regular. Gets cough in cold in rainy season. Gets cough and cold in rainy season. While coughing, he gets burning in throat and expectorates phlegm. 1.5 years back, he suffered with fever, which lasted for 1 week. At that time, along with fever, he suffered with body pains and headache. On 5th of November 1980, Master E.K. prescribed Medornum 200 1 dose. Again on 12th of November, he prescribed Medornum 200 2 doses with 15 days gap. వాస్తవ యాక్చువల్గా నాకు ఈ కేసులో 4th పాయింట్ క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ విత్ వైల్ స్టాండింగ్ ఫ్రమ్ సిట్టింగ్ పాస్చర్, హీ కుడ్ నాట్ స్టాండ్ స్ట్రైట్ ఫర్ 3 or 4 minutes అనేటువంటి పాయింట్ ఒకటి. తర్వాత 8th పాయింట్లో గెట్స్ కాఫ్ అండ్ కోల్డ్ ఇన్ రైనీ సీజన్, వైల్ కాఫింగ్ హీ గెట్స్ బర్నింగ్ ఇన్ థ్రోట్ అండ్ ఎక్స్పెక్టరేట్స్ ఫ్లమ్. ఈ 2 పాయింట్లు నాకు మెడోర్నికి సంబంధించినగా అనిపించి మాస్టర్ గారు అందువల్ల మెడోర్ని ఉంటారు అనుకుంటున్నాను. వాసుదేవ వేణు వాసుదేవా అసలు వేణుగోపాల్ గారికి ఈ కేసు ఇచ్చి ఉండాల్సిందే. ఈసారి మీరు సెలెక్ట్ చేసుకుని వేణుగోపాల్ గారికి స్పెషల్ కేసు ఇవ్వండి. నా రిక్వెస్ట్. నాకైతే నో పాయింట్ ఏమీ నాకేం కనిపించట్లేదు. చూసారా అలా దొరికిపోయారు. కృష్ణవేణి వాస్తవండి. ఈ కేసులో ఫస్ట్ పాయింట్ అండి, తర్వాత 4th పాయింట్ ఒకటి, అండ్ తర్వాత మళ్ళీ 6th పాయింట్ గ్రైండ్స్ టీత్ ఇన్ స్లీప్ ఒకటి, అండ్ 8th పాయింట్ గెట్స్ కాఫ్ అండ్ కోల్డ్ ఇన్ రైనీ సీజన్. ఈ 4 పాయింట్స్ బేస్ మీద మెడోర్నం వేశారని అనుకుంటున్నా అండి. వాస్తవ మెడోరినం ఇదంతా రిపీటెడ్ గా ఇవ్వడానికి కారణం ఏంటంటే 4th పాయింట్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అది స్పైనల్ కార్డ్ కి సంబంధించినటువంటి ఆ పెయిన్, క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వైల్ స్టాండింగ్ ఫ్రమ్ స్టిచ్చింగ్ పోస్చర్ అని ఇచ్చారు కదా, సిట్టింగ్. అంటే అది కుడ్ నాట్ స్టాండ్ స్ట్రైట్ ఫర్ 3 to 4 minutes అంటే అంత సివియర్ గా ఉండొచ్చు. అందువల్ల మాస్టర్ గారు అది అలాగే ఈ మనకి సైకోసిస్ సింటమ్స్ లో మనకి ఈ యాక్ని ఆఫ్ ది ఫేస్ అనేది మనకు కొంచెం ఏమైనా ఇండికేట్ అవుతుంది. తర్వాత ఈ స్లీప్ లో గ్రైండ్స్ ది టీత్ ఒకటి మనకి ఈ సింటమ్స్ బేస్ చేసుకుని మాస్టర్ గారు ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. వాస్తవం. నెక్స్ట్ మురళి గారు. అదేనండి 4th పాయింట్ అదొకటి స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ గెట్స్ కోల్డ్ ఫర్ రైనీ సీజన్ లో వస్తుందని, అది సైకోటిక్ బిహేవియర్ ని ఇండికేట్ చేస్తుంది. అలాగే గ్రే హెయిర్ అది కూడా అంత ఎర్లీ ఏజ్ లో 19 years ఏజ్ లోనే ఉంటే అది కూడా ఇండికేట్ అవుతుంది అనుకుంటున్నాను. సో మెయిన్లీ బేసికలీ సైకోటిక్ ఆయాసం కనిపిస్తుంది, దానివల్ల మెడోర్నం ఇచ్చింటారు అనుకుంటున్నాను. మన్మోహన్ గారు. వాసుదేవ మెయిన్ అది నాకు కూడా ఫస్ట్ 4th పాయింట్ అనిపిస్తుంది, క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వైల్ స్టాండింగ్ ఫ్రమ్ సిట్టింగ్ పోస్చర్. తర్వాత అది స్ట్రైట్ గా నిలబడేదానికి 3 to 4 minutes పడుతుంది అన్నారు కదా. అది కెంట్లో మనకి
లేమ్ బ్యాక్ అని ఇచ్చారు. అది కామనెస్ట్ సిమ్టమ్ ఇన్ ఆల్ దీస్ పేషెంట్స్ అని కూడా ఇచ్చారు అనమాట టెన్త్లో. మెయిన్ అది ఒకటి. తర్వాత 8th పాయింట్ ఒకటి, గెట్స్ కాఫ్ అండ్ కోల్డ్ ఇన్ రైనీ సీజన్. అది మెయిన్ మనకి సైకోటిక్ దీంతో అది ఎక్కువగా కనపడుతుంది. మన్మోహన్ గారు వాయిస్ లోగా ఉందండి. అది మెడోరినము. తర్వాత నేట్రమ్ సెల్ఫ్ లో కూడా అది కనపడుతూ ఉంటుంది ఆ టైప్ ఆఫ్ సిమ్టమ్. తర్వాత ఇది యూజువల్లీ ఇన్హెరిటెడ్ కంప్లైంట్స్ కనపడుతుంటుంది కాబట్టి ఆ గ్రే హెయిర్, తర్వాత ఈచింగ్ ఆఫ్ ఐస్, యాక్ని ఇవన్నీ కూడా సైకోటిక్ టెండెన్సీని తెలియజేస్తుంది. వీటి బేసిస్ మీద మెడోరినం 200 వేశారని అనిపిస్తుంది. అందుకే సివియారిటీ ఉంది కాబట్టి మళ్ళా వెంటనే 2 doses 15 days గ్యాప్ లో దాన్ని మళ్ళీ రిపీట్ చేశారు వాసుదేవ్. వాస్తే అండి 9th పాయింట్ లో 1.5 year క్రితం అతనికి ఫీవర్ వచ్చింది, 1 week సఫర్ అయ్యాడు. దానికి రిలేటెడ్ గా 10th పాయింట్, ఆ టైంలో ఫీవర్ తో పాటు బాడీ పెయిన్స్, హెడేక్ ఉన్నాయి. అయితే ఆ తర్వాత స్టార్ట్ అయింది అర్టికేరియల్ ర్యాష్ కదా, 1 year నుంచి స్టార్ట్ అయింది. అంటే 6 months తర్వాత నుంచి స్టార్ట్ అయింది. 3-4 months ఒకసారి ఇచ్చింగ్, ర్యాష్ అది వస్తుంది. అయితే ఆ ఇచ్చింగ్ అది దేని వల్ల వస్తుంది అంటే వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఉండుంటుంది. అంటే గ్రైండ్స్ టీత్ ఇన్ స్లీప్ అన్నారు కదా, అది వర్మ్స్ ని టెండెన్సీని తెలియజేస్తుంది. ప్లస్ 8th పాయింట్ కాఫ్, కోల్డ్ ఇన్ రైనీ సీజన్, అది తగ్గేటప్పుడు మంట రావడం, అది ఓకే. నెక్స్ట్ 4th పాయింట్ క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్, అంటే అది అక్కడ ఏ డిస్క్ కంప్రెషన్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా, ఎందుకంటే అక్కడ స్ట్రైట్ గా నుంచోలేకపోతున్నారు ఇలా చెప్పారు. ఇది ఇలాగా బేస్ చేసుకుని ఆయన ఇచ్చుంటారు అనుకుంటున్నాను. ఇంకా మనకు 3 minutes ఉందండి, టైం సరిపోదు అనుకుంటాం ఇంకో కేసుకి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.